Hi viewers, welcome to Ganesh Educational Hub. In this video, I am going to discuss how to form the sentence with help of have to or has to helping verb. అంటే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే సహాయక క్రియను ఉపయోగించి చేయవలసి ఉన్న పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో డిస్కస్ చేయడము. లెట్స్ ఐ గో టు ద టాపిక్. హియర్ హ్యావ్ టు హ్యాస్ టు అంటే చేయవలసి ఉన్న పనులు. ఇక్కడ నేను మీకు 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ 3 పాయింట్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అంటే ఏంటిది, ఎక్కడ వాడాలో తెలుస్తుంది మీకు. సో పాయింట్ నెంబర్ 1, చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేయడానికి లేదా గుర్తుకు చేయడానికి ఇంగ్లీష్లో హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియను ఉపయోగించాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో చేయవలసి ఉన్న పనులు అని చెప్పాను. చేయవలసి ఉన్న పనులు అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని చేయవలసిన పనులు. నేను కూరగాయలు కట్ చేయాలి, ఇది ఒక చేయవలసిన పని. నేను హైదరాబాద్కి వెళ్ళాలి, అతడు కంప్యూటర్ రిపేర్ చేయాలి, ఆమె హోంవర్క్ చేయాలి. ఇవన్నీ చేయవలసి ఉన్న పనులు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఈ 4 వాక్యాలు అంటే పాయింట్ నెంబర్ 2లో చెప్పిన ఈ 4 వాక్యాలు చేయవలసి ఉన్న పనులను తెలియజేస్తున్నాయి. ఇటువంటి మాటలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇటువంటి మాటలను మనం ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఇటువంటి మాటలను ఇంగ్లీష్లో ఫామ్ చేయడానికి ఒక స్ట్రక్చర్ ఉంది, లైక్ ఫార్ములా. ఈ స్ట్రక్చర్లో టోటల్ 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 పార్ట్స్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ అదర్ వర్డ్స్. ఓకే, ఈ 4 పార్ట్స్ గురించి తెలిస్తే మనం ఇంగ్లీష్లో క్లియర్గా చేయవలసిన పనుల గురించి చెప్పవచ్చు అన్నమాట. ఈ 4 పార్ట్స్ గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటిదంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నామో, ఎవరి గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో వాటిని సబ్జెక్ట్స్ అంటారు. ఇంగ్లీష్లో 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ఐ, వి, యు, దే, హీ, సే, ఇట్. సో మనం ఈ ప్రపంచంలో ఎవరి గురించి చెప్పాలనుకున్నా కానీ ఈ 7 సబ్జెక్ట్స్ ని యూజ్ చేసి మాత్రమే చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలనుకోండి ఐ, మీ గురించి చెప్పాలనుకుంటే యు, ఆమె గురించి చెప్పాలనుకుంటే సే. ఇలా ఎవరి గురించి చెప్పాలనుకున్నా కానీ ఈ 7 సబ్జెక్ట్స్ ని యూజ్ చేసి మాత్రమే మనం మాట్లాడతాము. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్కి వెళ్ళాలి. నేను హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటిది? ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను అంటే ఐ. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ తీసుకుంటాను నేను. ఇలా మనం ఎవరి గురించి అయితే మాట్లాడాలో, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నామో వాటిని సబ్జెక్ట్ అంటాము. ఆ సబ్జెక్ట్స్ ఇవి 7. సో ఎవరి గురించి మాట్లాడతామో ఆ సబ్జెక్ట్ ని తీసుకొని సబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకుంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్, హెల్పింగ్ వర్బ్. మనం మెయిన్లీ ఇప్పుడు మాట్లాడుతుందంతా వీటి గురించే. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ 2 టైప్స్, ఒకటి హ్యావ్ టు, ఇంకొకటి హ్యాస్ టు. ఇక్కడ చూడండి, హ్యావ్ టు, హ్యాస్ టు. ఓకే, ఇన్ సబ్జెక్ట్ లో నేను ఏం చెప్పాను? సబ్జెక్ట్స్ ఆర్ 7. ఈ 7 సబ్జెక్ట్స్ లో హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ టు ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ సబ్జెక్ట్ ని బట్టి హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ టు ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది డిసైడ్ అవుతుంది. హ్యావ్ టుని ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్ లో ఐ, వి, యు, దే వస్తే హ్యావ్ టు యూజ్ చేస్తాము. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్ లో హీ, సీ, ఇట్ వస్తే హ్యాస్ టును యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. ఓకే, ఈ సబ్జెక్ట్ పార్ట్ హ్యావ్ టు, హ్యాస్ టు మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ద subjects only. Okay, next third one, most important, main verb. ఇక్కడ మెయిన్ వర్బ్ చూడండి. వర్బ్ అంటే ఏంటిది? చేయవలసిన పని వర్బ్ అంటాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళాలి, తినాలి, చేయాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ చేయవలసిన పనులు. సో ఈ చేయవలసిన పనులని వర్బ్ అంటాము. సో వర్బ్స్ లో కూడా 3 ఫార్మ్స్ ఉన్నాయి మనకి, V1, V2 అండ్ V3. అలాగే వాటికి అనదర్ నేమ్ కూడా ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. సో ఇక్కడ మనం ఈ మెయిన్ వర్బ్ లో యూజ్ చేసేటప్పుడు, ఇక్కడ హ్యావ్ టు, హ్యాస్ టు యూజ్ చేసేటప్పుడు మెయిన్ వర్బ్ యొక్క V1 ఫామ్ ను మాత్రమే యూజ్ చేయాలి.
అసలు వర్బ్ అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, నేను హైదరాబాద్ కి వెళ్ళాలి. దీంట్లో వర్బ్ ఏంటిది? వెళ్ళాలి, చేయవలసిన పని వెళ్ళాలి. వర్బ్ వెళ్ళాలి కాబట్టి గో, గోని తీసుకుంటాను. వెళ్ళాలిని ఇంగ్లీష్ లో గో అంటారు. సో వెళ్ళు. ఈ వెళ్ళాలికి త్రీ వర్బ్ ఫార్మ్స్ 3 ఉంటాయి. గో, వెంట్, గాన్. ఈ ఒక్కటే కాదు, మనం ఇంగ్లీష్ లో ఏ వర్బ్స్ తీసుకున్నా గానీ 3 ఫార్మ్స్ ఉంటాయి, V1, V2, V3. సో మనం ఎప్పుడైతే హ్యావ్ టు, హ్యాస్ టు గురించి మాట్లాడతామో, చేయవలసి ఉన్న పనుల గురించి ఇంగ్లీష్ లో మాట్లాడాలని అనుకుంటామో, అప్పుడు మెయిన్ వర్బ్ యొక్క V1 ఫార్మ్ మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను హైదరాబాద్ కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే గో. ఇక్కడ గో, వెంట్, గాన్ ఉంది. నేను గో మాత్రమే తీసుకుంటాను, V1 కాబట్టి మెయిన్ వర్బ్ ప్లేస్ లో గో తీసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ వర్బ్. నెక్స్ట్ అదర్ వర్డ్స్. మనం ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ తీసుకున్న తర్వాత మిగిలిన ఎన్ని అదర్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో అవన్నీ అదర్ వర్డ్స్ అన్నట్టు. చూడండి, ఇక్కడ నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అన్నా. సో నేను అనేది సబ్జెక్ట్, వెళ్ళాలి అనేది వర్బ్, హైదరాబాద్ కి ఇది అదర్ వర్డ్స్. ఇక్కడ చాలా చెప్పొచ్చు మనం. నేను మార్కెట్ కి వెళ్ళాలి. నేను వెళ్ళాలి అనేది సబ్జెక్ట్, వర్బ్. మార్కెట్ అనేది అదర్ వర్డ్స్. నేను సినిమాకి వెళ్ళాలి. సినిమా ఇస్ ద అదర్ వర్డ్స్. సో ఇలా అదర్ వర్డ్స్ చాలా ఉంటాయి. మనకు సబ్జెక్ట్, వర్బ్ తర్వాత మిగిలినది ఏదైతే ఉంటుందో అది అదర్ వర్డ్స్ కింద వస్తుంది. ఓకేనా? సో హియర్ దిస్ ఇస్ ద అదర్ వర్డ్స్. ఈ అదర్ వర్డ్స్ లో నేను చూడండి, ఇక్కడ నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అని చెప్పాను. సో ఇక్కడ నేను వెళ్ళాలి సబ్జెక్ట్, వర్క్ కిందకి వచ్చింది. ఇక్కడ ఎలా చెప్పండి, టు హైదరాబాద్ అదర్ వర్డ్స్, టు కాలేజ్ అదర్ వర్డ్స్, లాట్ ఆఫ్ వర్క్. ఇక్కడ షీ హ్యాస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్, మై హోమ్ వర్క్, నా హోంవర్క్. ఇలా అదర్ వర్డ్స్ లో మనం ఏదన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇదే అదర్ వర్డ్స్. ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి, ఇక్కడ నేను హైదరాబాద్ కి వెళ్ళాలి. దీన్ని క్లియర్ గా మనం ఎలా చెప్పొచ్చు? ఈ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, అదర్ వర్డ్స్, ఇలా 3 ఉన్నాయి కదా, 4 పార్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఏం చెప్పాలనుకుంటామో దాన్ని ఐడెంటిఫై చేయాలి. నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అని ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటున్నా. సో దీంట్లో ఫస్ట్ నేను ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిదంటే, ఒకటి సబ్జెక్ట్ ఏంటిది, వర్బ్ ఏంటిది అన్నది ఐడెంటిఫై చేయాలి. నేను ఫస్ట్ దీంట్లో నేను హైదరాబాద్ కి వెళ్ళాలో సబ్జెక్ట్ ఏంటిది, నేను, కాబట్టి ఇక్కడ ఐ తీసుకున్నాను. ఓకే, ఒకసారి సబ్జెక్ట్ ఏంటిదో తెలిస్తే మనకి హెల్పింగ్ వర్బ్ ఏది ఫామ్ చేయాలో ఆ హెల్పింగ్ వర్బ్ ని తీసుకుంటాం. ఐ కాబట్టి నేను అంటే ఐ, సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ తీసుకున్నాను. ఐ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటిది, హ్యావ్ టు తీసుకుంటాం. అందుకే ఇక్కడ హ్యావ్ టు తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటిది, ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటిది, గో, వెళ్ళాలి కాబట్టి గో. ఈ గోని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ అదర్ వర్డ్స్, హైదరాబాద్, టు హైదరాబాద్. ఈ అదర్ వర్డ్స్ లో టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్, కొన్ని ఎక్స్పీరియన్స్ బట్టి వస్తూ ఉంటుంది. మీరు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ట్రై చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇలా నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. ఫస్ట్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది మనం తీసుకునే సబ్జెక్ట్ పైన మాత్రమే డిసైడ్ అవుతుంది. సో ఐ కాబట్టి హ్యావ్ టు తీసుకున్నాను. ఐ కాకుండా ఇక్కడ సి ఉన్నది అనుకోండి, సి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ టు, సి హ్యాస్ టు గో టు హైదరాబాద్. ఇక్కడ ఏముంది, ఇప్పుడు నేను హైదరాబాద్ కి వెళ్ళాలి కాబట్టి ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. ఇది కాకుండా దే ఉందనుకోండి, దే వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో నేను దే తీసుకున్నాను. వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి, సబ్జెక్ట్ ప్లేస్ లో దే వచ్చినప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ టు, హెల్పింగ్ వర్బ్. దే హ్యావ్ టు, వెళ్ళాలి కాబట్టి గో, ఎక్కడికి, హైదరాబాద్ కి. ఇక్కడ మనం ఏమన్నా మార్చుకోవచ్చు, టు హైదరాబాద్, టు సినిమా, టు మార్కెట్, టు మ్యారేజ్. ఎక్కడికి వెళ్ళాలంటే మనం దేని గురించి చెప్పాలనుకుంటో దాని గురించి చెప్పేయాలి ఇది. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోదాం మనం. ఇక్కడ చూడండి, ఇది స్ట్రక్చర్ ఇచ్చాను. సో హ్యావ్ టు ఉన్నప్పుడు ఇది 4 సబ్జెక్ట్స్, ఐ, వి, యు, దే. హ్యాస్ టు ఉన్నప్పుడు హీ, సీ, ఇట్. ఇవి ఈ సబ్జెక్ట్స్ దేనికి హ్యావ్ టు వస్తుంది, దేనికి హ్యాస్ టు వస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను చెట్లు నాటాలి ఇలా ఇచ్చినప్పుడు నేను చెట్లు నాటాలి అని నేను ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే దీంట్లో సబ్జెక్ట్ ఏంటిది, వర్బ్ ఏంటిది, అదర్ వర్డ్స్ ఏంటిది అన్నది ఐడెంటిఫై చేయాలి మనం. సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ నేను నా గురించి చెప్పుకుంటున్నాను కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ నేను. వర్బ్ ఏంటిది, నాటాలి, చేయవలసిన పని వర్బ్ అంటాం మనం, నాటాలి.
ఇది ఈ రెండు తెలిసిపోయినాయి. ఫస్ట్ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత వర్బ్ ని ఐడెంటిఫై చేయాలి. ఇవి రెండు కాకుండా రిమైనింగ్ అన్ని అదర్ వర్డ్స్ కిందకి వెళ్ళిపోతాయి మనకి. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఇంగ్లీష్ లో ఎలా ఫామ్ చేయాలో చెప్దాం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, నేను కాబట్టి ఐ. ఓకే, ఐ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటిది? హ్యావ్ టు. ఐ హ్యావ్ టు. నెక్స్ట్ వర్బ్ ఏంటిది? నాటాలి, ప్లాంట్. ప్లాంట్. ఆ తర్వాత ఏం చేయాలి మనము? అదర్ వర్డ్స్, ద ట్రీస్. ఐ హ్యావ్ టు ప్లాంట్ ద ట్రీస్. ఓకే, క్లియర్ మా? ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ని వర్బ్ ని ఐడెంటిఫై చేయండి. ఒకసారి మనం సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేసినామంటే హెల్పింగ్ వర్బ్ మనకు వచ్చేస్తుంది. ఓకే, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే హెల్పింగ్ వర్బ్ ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వర్బ్ యొక్క V1 ఫామ్. ఇక్కడ నాటాలి, ప్లాంట్ కి 3 వర్బ్స్ ఉంటాయి. ప్లాంట్, ప్లాంటెడ్, ప్లాంటెడ్. మనం ఆల్వేస్ V1 ని మాత్రమే తీసుకోవాలి. V1 కాకుండా V2, V3 తీసుకుంటే అది తప్పైపోతుంది. సో ఐ హ్యావ్ టు ప్లాంట్ ద ట్రీస్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి. చూడండి, ఇవన్నీ చేయవలసిన పనులను గుర్తుకు చేయడం లేదా తెలియజేయడం. ఇక్కడ చూడండి, వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి. ఇవన్నీ మనం ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తాం? ఫస్ట్ నేను ఏం చెప్పా, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది ఐడెంటిఫై చేయండి, వర్బ్ ఏంటిది అన్నది ఐడెంటిఫై చేయండి. ఒకసారి మనం సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేస్తే హెల్పింగ్ వర్బ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, రిమైనింగ్ అన్ని అదర్ వర్డ్స్ కిందకి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? వాళ్ళు. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు. వాళ్ళు అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం? దే. ఓకే, నేను ఇక్కడ దే తీసుకున్నాను. వెళ్ళాలి, వర్బ్ ఏంటిది? వెళ్ళాలి కాబట్టి గో. సో సబ్జెక్టు వాళ్ళు, వర్బ్ అనేది వెళ్ళాలి. దీన్ని బట్టి మనం ఇంగ్లీష్ లో ఇప్పుడు ఫామ్ చేయొచ్చు. సబ్జెక్ట్ దే, దే వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటిది? హ్యావ్ టు. మనం ఇక్కడ సబ్జెక్ట్ తీసుకున్నాము, హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏం తీసుకోవాలి? మెయిన్ వర్బ్ యొక్క V1. మెయిన్ వర్బ్ యొక్క V1 ఏంటిది? వెళ్ళాలి. వెళ్ళాలి అంటే గో. గో తర్వాత మెయిన్ వర్బ్ తర్వాత ఏంటిది? అదర్ వర్డ్స్. అదర్ వర్డ్స్ లో ఏంటిది? ఏం చేయాలంటున్నాము? హైదరాబాద్ కి వెళ్ళాలి, టు హైదరాబాద్. ఓకే, వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలంటే దే హ్యావ్ టు గో టు హైదరాబాద్. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి అన్నప్పుడు దే హ్యావ్ టు గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్ కి వెళ్ళాలని చెప్పినప్పుడు ఏంటిది? నేను. వాళ్ళు ప్లేస్ లో నేను వస్తుంది. ఐకి కూడా హెల్పింగ్ వర్బ్ హ్యావ్ టునే. ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్ కి వెళ్ళాలని చెప్పామనుకోండి, ఈ సబ్జెక్ట్ ని తీసుకోండి. సి, ఇక్కడ ఆమె హైదరాబాద్ కి వెళ్ళాలి. సి సబ్జెక్ట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి మనకి? హ్యాస్ టు. ఈ రెండు చేంజ్ అవుతుంది. సి హ్యాస్ టు గో టు హైదరాబాద్. ఓకే, ఇప్పుడు యు, అతడు హైదరాబాద్ కి వెళ్ళాలి అని చెప్తాను నేను. ఇక్కడ ఏం చేస్తాము? అతడు హైదరాబాద్ కి వెళ్ళాలి. యు వచ్చినప్పుడు హ్యావ్ టు నే హెల్పింగ్ వర్బ్. యు హ్యావ్ టు గో టు హైదరాబాద్. ఓకే, ఇలా మనము ఈ 7 సబ్జెక్ట్స్ ని యూజ్ చేసి ఇక్కడ మనము సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఎలా చెప్తాము? ఫస్ట్ ఏం చెప్పాను? ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆమె, సి. ఓకేనా, సబ్జెక్ట్ ఆమె, సి. ఇక్కడ ఏం చేయాల్సిన పని ఏంటిది? నేర్చుకోవాలి, లెర్న్. సో సబ్జెక్టు తెలుసు మనకి, ఇప్పుడు నేర్చుకోవాలి, వర్బ్ కూడా తెలిసింది. సో ఈ రెండు తెలిసిన తర్వాత రిమైనింగ్ అంతా అదర్ వర్డ్స్. ఇక్కడ రిమైనింగ్ ఏంటిది? ఇంగ్లీష్ ఒకటే ఉంది, అది అదర్ వర్డ్స్. కాబట్టి ఇప్పుడు ఫామ్ చేద్దాం. ఫామ్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ ని చూసుకుంటూ క్లియర్ గా ఫామ్ చేయండి అమ్మా. ఓకే, ఫస్ట్ రాయాల్సింది ఏంటిది? మనం సబ్జెక్ట్ సి. సి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ చూసుకోండి. సి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ హ్యాస్ టు. ఓకే, సి హ్యాస్ టు. హ్యాస్ టు తర్వాత మెయిన్ వర్బ్ యొక్క V1 లెర్న్. V1 అంటే లెర్న్. V2, V3 లెర్న్ వస్తుంది, లెర్న్. ఆ తర్వాత అదర్ వర్డ్స్, ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సి హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ఇలా మనం ఒకసారి ఒక వర్డ్ వచ్చినప్పుడు మనం ఎలాగైనా ఫామ్ చేయగలం. ఇక్కడ చూడండి, నేను ఫొటోస్ మా పేరెంట్స్ కి పంపించాలి. కొంచెం పెద్దగా చూడండి. నేను ఫొటోస్ మా పేరెంట్స్ కి పంపించాలి. సెంటెన్స్ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఏమి కాదు. మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది? ఒక సబ్జెక్టు, ఇంకొకటి వర్బ్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయగలిగితే రిమైనింగ్ అంతా సింపుల్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? నేను. నేను అంటే సబ్జెక్ట్, సబ్జెక్టు నేను. ఇక్కడ చేయాల్సిన పని ఏంటిది? పంపించాలి.
పంపించాలంటే వర్బ్. పంపించాలి అని తెలుగులో తెలిసింది, ఇంగ్లీష్ లో కూడా తెలియాలి కదా. పంపించాలని ఇంగ్లీష్ లో సెండ్ అంటాం. ఓకే, సో సెండ్ ని వర్బ్ V1 ది సెండే. సబ్జెక్ట్ ఏంటిది ఇప్పుడు ఫామ్ చేద్దాం దీన్ని. ఓకే, ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటిది సబ్జెక్ట్. ఇక్కడ నేను కాబట్టి సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ హ్యావ్ టు. ఫస్ట్ సబ్జెక్ట్ రాయండి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ లో ఏమొస్తాయి హ్యావ్ టు నా హ్యాస్ టు నా. సో ఐ హ్యావ్ టు. నెక్స్ట్ V1 వర్బ్ V1. సెండ్ పంపించాలి కాబట్టి సెండ్. రిమైనింగ్ అంతా అదర్ వర్డ్స్. ఏమంటున్నాడు ఫోటోస్ మా పేరెంట్స్, సెండ్ ఫోటోస్ టు మై పేరెంట్స్. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి. దీంట్లో సబ్జెక్ట్ మనము. ఓకే, వర్బ్ గౌరవించాలి రెస్పెక్ట్. ఓకే, ఇప్పుడు మనకు సబ్జెక్ట్ తెలిసింది కాబట్టి ఫామ్ చేద్దాం. సబ్జెక్ట్ మనము అంటే we వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటిది హ్యావ్ టు. we have to. హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత మెయిన్ వర్బ్ V1 ఏంటిది ఇక్కడ గౌరవించాలి కాబట్టి రెస్పెక్ట్. ఓకే, రెస్పెక్ట్ తర్వాత అదర్ వర్డ్స్ ఏంటిది మన తల్లిదండ్రులను, అవర్ పేరెంట్స్. మనం మన తల్లిదండ్రులను గౌరవించాలంటే we have to respect our parents. నెక్స్ట్, మీరు ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి. దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది వర్బ్ ఏంటిదో ఐడెంటిఫై చేయండి. సబ్జెక్ట్ ఏంటిది మీరు, యు, దిస్ ఇస్ ద సబ్జెక్ట్. ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి, మనం చేయాల్సిన పని ఏంటిది మాట్లాడాలి, టాక్. ఇది వర్బ్. ఇప్పుడు రాయండి, ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటిది సబ్జెక్ట్ యు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ తర్వాత మనం ఏం రాయాలి హెల్పింగ్ వర్బ్. యు ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటిది హ్యావ్ టు తర్వాత V1 మాట్లాడాలి కాబట్టి టాక్. ఓకే, టాక్. ఆ తర్వాత ఇతరులతో మర్యాదగా పొలైట్లీ విత్ అదర్స్. ఇప్పుడు యూ హ్యావ్ టు టాక్ పొలైట్లీ విత్ అదర్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఐడెంటిఫై చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ ఆమె, ప్రయత్నించాలి వర్బ్. చేయవలసిన పని ఏంటిది ఇక్కడ ప్రయత్నించాలి. ప్రయత్నించాలని ఇంగ్లీష్ లో ఏమంటాం ట్రై. V1 ని ట్రై, V2 V3 అంటే ట్రైడ్ అయిపోతుంది. ట్రైడ్. సో మనకు V1 మాత్రమే కావాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది ఆమె అంటే సి ఫస్ట్ తీసుకుంటాం. సి తర్వాత మనం రాయాల్సింది ఏంటిది హెల్పింగ్ వర్బ్. సి సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది హ్యాస్ టు. సి హ్యాస్ టు. హెల్పింగ్ వర్బ్ తర్వాత నెక్స్ట్ ఏమంటే V1 ప్రయత్నించాలి ట్రై. తర్వాత ఏంటిది ఇంగ్లీష్ లో మాట్లాడడానికి టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఇప్పుడు కంప్లీట్ గా షీ హ్యాస్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇలా మనకి స్ట్రక్చర్ క్లియర్ గా గుర్తుండేసి హెల్పింగ్ వర్బ్ లో ఈ 7 సబ్జెక్ట్స్ లో ఫస్ట్ 4 కి హ్యావ్ టు వస్తుంది, నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్ కి హ్యాస్ టు వస్తుంది అని గుర్తుంటే మనం ఏదన్నా మాట్లాడవచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, నీవు నా అకౌంట్ కి డబ్బులు పంపించాలి. నీవు నా అకౌంట్ కి డబ్బులు పంపించాలి. నీవు నా రెండు ఉన్నాయి. దీంట్లో సబ్జెక్ట్ ఏమంటున్నావు ఫస్ట్ అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఏదైతే తీసుకుంటున్నామో అది సబ్జెక్ట్. ఓకేనా. నీవుని ఇంగ్లీష్ లో ఏమంటాము యు. ఇక్కడ సబ్జెక్టు నేను యు తీసుకున్నాను చూడండి. నీవు అంటే యు. సో సబ్జెక్ట్ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్. యూకి ఏమొస్తుంది హ్యావ్ టు. యు హ్యావ్ టు. తర్వాత చేయాల్సిన పని ఏంటిది ఇక్కడ పంపించాలి సెండ్. యూ హ్యావ్ టు సెండ్ ఏంటిది నా అకౌంట్ కి డబ్బులు, మనీ టు మై అకౌంట్. సో ఇక్కడ అదర్ వర్డ్స్ అనేది ఫామ్ చేయడము మీరు రాస్తా ఉంటే ప్రయత్నించే కొద్దీ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, అతను ఈ లెటర్ ని వెంటనే పోస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ని ఫైండ్ అవుట్ చేయండి. సబ్జెక్ట్ అతను, వర్బ్ పోస్ట్. ఓకే, హీ సబ్జెక్ట్ తీసుకోండి హీ ఎప్పుడు ఎక్కడ వస్తుంది హెల్పింగ్ వర్బ్ హీ హ్యాస్ టు పోస్ట్ చేయాలి కాబట్టి వర్బ్ పోస్ట్. హీ హ్యాస్ టు పోస్ట్ దిస్ లెటర్ ఇమీడియట్లీ. ఓకే, నెక్స్ట్ మనము కొత్త భాషలు నేర్చుకోవాలి. మనము సబ్జెక్ట్, నేర్చుకోవాలి వర్బ్. సే మనము ఇంగ్లీష్ లో
ఇక్కడ చూడండి వి అనేది హ్యావ్ టులో ఉంది. వి హ్యావ్ టు లెర్న్, నేర్చుకోవాలి కాబట్టి లెర్న్ న్యూ లాంగ్వేజెస్, కొత్త భాషలని న్యూ లాంగ్వేజెస్ అని రాసేసినాం అంతే. ఇక్కడ మిగతా మీకు రాయనికి రాకపోతే ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ ఇంగ్లీష్లో రాసేస్తే చాలు. ఓకే. ఇంకొకటి ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఆమె వెళ్ళాలి సబ్జెక్ట్ వర్బ్. ఓకే. ఇప్పుడు చూడండి ఆమె అంటే ఏంటిది సి. సి దేంట్లో సికి హెల్పింగ్ వర్బ్ ఏంటిది హ్యాస్ టు. సి హ్యాస్ టు. వర్బ్ V1 ఏంటిది వెళ్ళాలి గో. సి హ్యాస్ టు గో టు రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఆమె బ్యూటీ పార్లర్ కాబట్టి టు బ్యూటీ పార్లర్. ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అంటే సి హ్యాస్ టు గో టు బ్యూటీ పార్లర్. ఇక్కడ చూడండి నేను నీ అకౌంట్కి డబ్బులు పంపించాలి. ఇక్కడ చూడండి నేను నీ అకౌంట్కి డబ్బులు పంపించాలి. నేను సబ్జెక్ట్, పంపించాలి వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటాను ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటిది హ్యావ్ టు. ఇక్కడ V1 ఏంటిది సెండ్. సో ఐ హ్యావ్ టు సెండ్ నీ అకౌంట్కి డబ్బులు కాబట్టి మనీ టు యువర్ అకౌంట్. ఐ హ్యావ్ టు సెండ్ మనీ టు యువర్ అకౌంట్. థ్యాంక్ యూ. If you like this video, please subscribe my channel.